ప్రతి వ్యక్తి ఆలోచన విషయంలో సరిహద్దు కలిగిన వాడిగా బ్రతకాలి. శరీరంతో మనం తప్పు చేయకపోయినా మనస్సులో తప్పు చేసే అవకాశం ఉంటుంది. నేను శరీరంతో పాపం చేయట్లేదండి, మనస్సులో ఏది పడితే అది ఆలోచిస్తున్నావేమో, అపవిత్రమైన వాటిని గురించి ఆలోచించి నీ జీవితాన్ని అపవిత్రపరుచుకుంటున్నావేమో. ఒకసారి ఆలోచించు. నీ ఆలోచన విషయంలో ఓ సరిహద్దు నీకు ఉండాలి. దేవుని మందిరానికి వెళ్తున్నాను, నాలాంటి వాడు ఈ అపవిత్రమైన వాటిని గురించి ఆలోచించడమా? ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్న నేను ఈ వ్యర్థమైన వాటిని గురించి ఆలోచించడమా? సత్తువు కలిగిన సంఘంలో నాటబడిన నేను ఈ వ్యర్థమైన వాటిని గురించి ఆలోచించడమా? నీ ఆలోచన విషయంలో సరిహద్దు కలిగిన వాడిగా బ్రతకాలి. నువ్వు శరీరంతో తప్పు చేయకపోవచ్చు, నీ మనసు ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. ఓ యవ్వన అబ్బాయిని చూసినప్పుడు నీ ఆలోచన ఎలా ఉంది? ఓ యవ్వన అమ్మాయిని చూసినప్పుడు నీ ఆలోచన ఎలా ఉంది? రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నప్పుడు నీ ఆలోచన ఎలా ఉంది? ఒకవేళ నీ ఆలోచనల్లో సరిహద్దు దాటి వెళ్ళావేమో, నీ ఆత్మీయ జీవితం గొప్పలాగా కూలిపోతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. సంసోను గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపాడు. సింహం తన మీదకి వస్తూ ఉంటే ఒకడు మేక పిల్లను చీల్చినట్లుగా సింహాన్ని సంసోను చీల్చాడు. సాధారణమైన బలం సంసోనులో లేదు. బలవంతుడైన సంసోను బలహీనమైన ప్రాంతాన్ని బట్టి పడిపోయాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో సోమవారం నుంచి శనివారం వరకు నీవే ప్రాంతానికి వెళ్తున్నావో ఒకసారి ఆలోచించు. ఆదివారం వచ్చింది అనంటే కుటుంబ సమేతంగా దేవుని మందిరంలోనే కనబడుతున్నావు, సంతోషం. సోమవారం నుంచి శనివారం వరకు నీ అడుగులు ఎక్కడికి వెళుతున్నాయో ఆలోచించు. పవిత్రమైన స్థలానికే నేను వెళతానయ్యా. మీలో ఎంతమంది ఆ మాట చెప్పగలరు? ఒకసారి చూడండి. ఒకవేళ నీ అడుగులు అపవిత్రమైన స్థలానికి వెళ్తున్నాయేమో, చీకటి సంబంధమైన కార్యాలు జరిగే స్థలానికి వెళ్తున్నాయేమో, పాపం జరిగే స్థలానికి ఒకవేళ నీ అడుగులు వెళ్తున్నాయేమో, వాక్యం వింటున్న దైవజనమా, నీ విశ్వాసంలో ఎంత బలవంతుడివైనా, ప్రార్థనలో ఎంత బలవంతుడివైనా, అభిషేకంలో ఎంత బలవంతుడివైనా, దేవుని పరిచర్య చేసే విషయంలో ఎంత బలవంతుడివైనా, నీవెన్నుకున్న ప్రాంతం ముందు చూసావా? నీ వెళ్ళే ప్రాంతం ముందు చూసావా? భక్తిలో నిన్ను బలహీనుడిగా చేస్తుంది.